విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం 13వ వార్షికోత్సవం సందర్భంగా కరాటే కళ్యాణి గారు ఒక ప్రోగ్రాం నిర్వహించారు. ఆ కార్యక్రమం వివరాలు ఆమెనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. బాగున్నారా? జై శ్రీరామ్. బాగున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? మన సంస్కృతి సంప్రదాయాల్ని పూర్వం ధర్మ ప్రచారం కానీ ఏదైనా ఎలక్షన్స్లో మనం ఇప్పుడు క్యాంపెయినింగ్ అంటున్నాం, అప్పుడు ఏదైనా ప్రచారం చేయాలన్నా, సామాజిక స్పృహతో మాట్లాడాలన్నా, ఏదైనా సరే ఊళ్ళలో వెళ్ళి వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళని చైతన్యవంతులు చేయాలన్నా పూర్వం హరిదాసులు చేసేవారు. అవును. మా హరిదాసులందరికీ ఆదిభట్ల నారాయణదాస్ గారు, శ్రీమద్ అజ్జాడు ఆదిభట్ల నారాయణదాస వరేణ్యులు, హరికథా పితామహులు, వారు ఆద్యులు. వారు మా అందరికీ గురువులు లాంటి వారు. వారి శిష్య పరంపరలో మేమంతా ఉన్నామండి. ఎక్కడైతే ఆదిభట్ల నారాయణదాస్ గారు అందించిన ఈ హరికథ అనేది నారద పరంపర అంటారు. ఇది నారద మహర్షి, ధ్రువుడు, మార్కండేయుడు అందరూ హరిదాసులే అనుకోండి. తరువాత ఆయనని కీర్తిస్తూ ఇప్పుడు కూడా మనం వీళ్ళందరినీ చూసాం. హరిని కీర్తించే వాళ్ళంతా హరిదాసులే. అవును. అన్నమయ్య కూడా, త్యాగరాయ స్వామి వారు, వీళ్ళంతా కూడా స్వామిని అర్చించి కీర్తించారు. అలాగే హరికథలోనే ముఖ్యంగా మనం నామస్మరణ చేస్తాం. కలిలో మానవులందరూ కూడా నామస్మరణతోనే తరిస్తారంటారు. కాబట్టి హరికథ అనేది విన్న వాళ్ళకి, కన్న వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి, చెప్పించే వాళ్ళకి అందరికీ పుణ్యమే. ఇందులో భగవంతుని గురించి నామస్మరణ తప్ప ఇంకేముంది? ఇంకేమీ లేదు మనకు చేయాల్సినది. మన అంతకుమించి మనం ఏమీ మనం తప్పు చెప్పట్లేదు, అపశబ్దం కూడా పలకం. కాబట్టి ఇలా ధర్మ పరిరక్షణలో భాగంగా హరికథల్ని చొప్పిస్తూ నా చిన్నప్పటి నుంచి నాన్నగారు, మా తండ్రి గారు బడాల రామదాస్ గారు, మా అమ్మగారు విజయలక్ష్మి గారు, మా నాన్నగారు కాలం చేసి 3 సంవత్సరాలు అయింది. నేను 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాల దగ్గర ఉంటుంది, కానీ నేను రిజిస్టర్ చేసి 2011లో చేశాను కాబట్టి 13వ సంవత్సరం. కానీ 15-20 సంవత్సరాలు దగ్గర అవుతుంది ఈ సేవ చేస్తున్నాను. చిన్నతనం నుంచి నేను చిన్నతనం నుంచి చేస్తున్నాను, కానీ 20 సంవత్సరాలు ఈ కళాపీఠం, శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం సేవ చేస్తున్నాను. ఒక 13 సంవత్సరాలు రిజిస్టర్ అయింది కాబట్టి 13 సంవత్సరాలు అనుకుందాం ఇప్పటికి. సో 13 సంవత్సరాలుగా ఇప్పుడు పుష్కర కాలం దాటింది. మేము ఈ హరికథ ఉత్సవాలు చేస్తూ ఇలా హరికథ సుధానిధి బిరుదిచ్చి వాళ్ళకి నగదు రూపంలో అందించి, అలాగే కొంతమంది పెద్దవాళ్ళందరినీ సత్కరించుకోవటం ఇలా చేయటం జరుగుతుంది. సో నేనేమంటానంటే, మా గురువులందరూ కూడా నాకు నేర్పించిన ఈ విద్యని నా తరపున కరోనా టైంలో కూడా చాలామందికి ఆన్లైన్లో కూడా క్లాసెస్ చెప్పాను. పిల్లల్ని తయారు చేసుకున్నాను, కొంతమందిని వేరే వాళ్ళు కూడా తయారు చేస్తుంటాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నేర్పిస్తుంటాను. ఎవరైనా తయారైతే మనకి కొంతమంది కథకులు వస్తారు, ఫ్యూచర్ జనరేషన్కి తెలుస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో ఏంటంటే ఇవి మరుగున పడిపోతున్నాయి, వీటిని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. అవును. ఫ్యూచర్ జనరేషన్స్ కి ఎంకరేజ్ చేసేలా మీరు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంటుంది మా హరికథ చెప్పేప్పుడు. మన పిల్లవాళ్ళు నేర్చుకున్నప్పుడు వాళ్ళు పాడుతూ ఉంటే, నేను మా తమ్ముడు కూడా నేర్పించాను, మా అల్లుడికి నేర్పిస్తున్నాను, ఇంకా కొంతమంది పిల్లలకు నేర్పిస్తున్నాను, నేర్పించాలనుకుంటున్నాను. హరికథ పాఠశాల గుడి బడి కడుతున్నాను విజయనగరంలో. అది ఆదిభట్ల నారాయణదాస్ గారి పేరిట. అక్కడ మా విజయనగరం నా స్వస్థలం. అక్కడే ఒక 30 సెంట్లు ఒక పుణ్య దంపతులు ఇచ్చిన ప్రదేశంలో అక్కడ మనం హరికథ పాఠశాల గుడి బడి, దానికి నేను ప్రతి గ్రామం వెళ్ళి హరికథ చెప్తాను. ఇటుక, సిమెంట్, ఐరన్ ఎవరేమి ఇచ్చినా తీసుకుంటాను, హరికథ చెప్పి తీసుకుంటాను. డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఇటుక, సిమెంట్, ఇసుక ఏదైనా ఇవ్వచ్చు. అది హరికథ పాఠశాల నిలబడాలి, అక్కడ ఉచితంగా హరికథ నేర్పించబడాలి. ఆ హరికథ అనేది ప్రజలకి ఇంకా 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 వచ్చే తరాలకు కూడా. ఇప్పుడు పద్మశ్రీ రాలేదని ప్రతి సంవత్సరం నేను ఫైట్ చేసేదాన్ని ఇంతకుముందు. తర్వాత ఇప్పుడు లాస్ట్ మా మోడీ గారి దయ వల్ల 2 సంవత్సరాలుగా ఇద్దరికి పద్మశ్రీలు వచ్చాయి హరికథకు కూడా. ఇంతకుముందు హరికథకు పద్మశ్రీ ఇవ్వలేదు, పట్టించుకోలేదు హరికథ. మేము ఫైట్ చేసి చాలా ఆ నోట ఈ నోట అలా వెళ్ళి ఈరోజు పద్మశ్రీలు 2 వచ్చాయి. నేను ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తూ స్ఫూర్తిదాయకంగా కథలు పెట్టండి, మీ ఇంట్లో పెళ్ళి అయినప్పుడు పెట్టండి, మీ ఇంట్లో బారసాలు అయినప్పుడు పెట్టండి, గృహప్రవేశానికి పెట్టండి అని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే ఇది పుణ్యకార్యం, కళ అనేది అందరికీ తెలుస్తుంది. మనం ఇది గీజేలు పెట్టుకుంటే ఏమొస్తుంది? సౌండ్ తప్ప ఏమైనా సౌండ్ పొల్యూషనే. కర్ణపేయంగా ఉండాలి. కర్ణ అంటే చెవులోకి వీరులు విందుగా ఉండాలంటే ఇలాంటి హరికథలు వినాలి, రాముడు గురించి వినాలి, కృష్ణుడి గురించి వినాలి. ఇలాంటివన్నీ చేస్తుంటేనే కదా తెలిసేది. సో నేను ముందు తరాలకి, భావి తరాలకి అందించాలనుకునే వారసత్వ సంపద ఇది నేను చేస్తున్న ఒక చిరు ప్రయత్నం. మేడం ఒక మహత్తర కార్యం అయితే తలపెట్టారు, అది అవ్వాలని మనందరం కోరుకుందాం. అండ్ మేడం, ఇవి ఎన్ని రకాలు ఉంటాయి? ఒగ్గు కథ, హరికథ ఇవి ఉంటాయి కదా, అవేంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒగ్గు కథ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది, అది వేరే కథ. అది కొంతమంది గొల్ల వాళ్ళంతా కూడా కలిసి చెప్తుంటారు. బుర్ర కథ అనేది వేరు, ముగ్గురు ఉంటారు దానికి. సెంటర్ ఒకళ్ళు పాడుతూ ఉంటారు, ఒకళ్ళు వచనం చెప్తారు, ఇంకొకరు వంత పాడుతూ ఉంటారు, వాళ్ళు హాస్యం కూడా చేస్తుంటారు. కానీ హరికథ సకల కళల సమాహారం. జముకుల కథ ఉంటుంది ఇంకా మీకు తర్వాత, అది జముకు వాయిస్తూ చెప్తారు. మా విజయనగరం ప్రాంతంలో ఉంటుంది.
ఈ హరికథ అనేది మాత్రం సకల కళల సమాహారం, అన్ని క్యారెక్టర్స్ మేమే చేయాలి. మాకు ప్రక్కన ఎవరు ఉండరు, ఓన్లీ ప్రక్క వైద్యాలు మాత్రం సహకారం అందిస్తారు, వైలిన్ మృదంగం తప్ప. ఇంకా ప్రక్కన ఎవరు ఉండరు. హరిదాసే రాముడు అవ్వాలి, హరిదాసుడే కృష్ణుడు అవ్వాలి, హరిదాసుడే సత్యభామ అవ్వాలి, హరిదాసే అమ్మవారు అవ్వాలి, హరిదాసుడే నారదుడు అవ్వాలి, హరిదాసే విష్ణుమూర్తి అవ్వాలి. అన్ని క్యారెక్టర్స్ మేమే పోషిస్తాం. ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరికీ అవకాశం ఉండకుండా మేమే. కాబట్టి మాకు సపోర్ట్ కానీ ఉండదు. అన్ని సకల కళలు అంటే పాట రావాలి, మాట రావాలి, ఆట రావాలి, తర్వాత భాష పైన పట్టు ఉండాలి, సంస్కృతం తెలియాలి, మనం సోషల్ అంటే మనం ఇప్పుడు ఏంటంటే సోషల్ అవేర్నెస్ గురించి మాట్లాడగలగాలి, కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు మనకు తెలుసుకుంటూ ఉండాలి, మన సమయస్ఫూర్తితో చొప్పించి హాస్యాన్ని పండించాలి. ఇన్ని చేయడం అనేది ఇంకెక్కడ ఉండదండి, ఓన్లీ హరికథలోనే, మన హరికథలోనే దొరుకుతుంది. ఇది మనకి దొరికింది అంటే మనందరి అదృష్టం, మనందరి పూర్వజన్మ పుణ్యఫలం. ఇలాంటి భాండాగారాన్ని మనంతా వదిలేసుకుంటున్నాం. ఎంతసేపు ఆ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లని, ఈ పాటలని, ఆ పాటలని చేస్తూ ఇలా మనం వదిలేసుకుంటున్నాం. ఇది మాత్రం ఇది చాలా బాధాకరం. ప్రాచీన కళని మనం వదిలేస్తాం. అవును అవును మేడం, ఇప్పుడు ఇవి కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఒక విషయం అడుగుతాను నేను. జస్టిస్ హేమా కమిషన్ అని చెప్పి మలయాళంలో ఒక పెద్ద రచ్చ అవుతుంది. అంటే ఏంటంటే ఆడవాళ్ళ మీద లైక్ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి అన్యాయాలు జరిగాయి అనేది హేమా కమిషన్ అనేది బయట పెట్టింది. దాని గురించి మీరు ఏమంటారు? ఇది సందర్భం కాదు, హరికథల గురించి మనం ఇక్కడ సంప్రదాయ కళల గురించి మాట్లాడుతున్నాం. అయినప్పటికీ ఆడవాళ్ళ పైన జరిగే అన్యాయం అన్నారు కాబట్టి నేను హేమా కమిషన్ అక్కడ వేశారు, ఇక్కడ కూడా చాలా కమిషన్స్, చాలా జస్టిస్ జరగాలి ఉమెన్కి అని చెప్పి, లేకపోతే మా అసోసియేషన్ వీటిలో అన్నింటిలో కూడా ఉమెన్, మహిళకి సపోర్ట్ చేయడానికి ప్రొటెక్ట్ ఉమెన్ అని చెప్పి చాలా పెట్టారు. సో జస్టిస్ హేమా కమిషన్ గురించి విన్నాను. మీ టూ అనే ఉద్యమాలు నడిచాయి ఇక్కడ. అలాగే కాస్టింగ్ కౌచ్ అన్ని రంగాల్లో ఉందండి, ఒక్క రంగంలోనే లేదు. కాకపోతే సినిమా రంగం చాలా ఎలివేటెడ్ కాబట్టి తొందరగా బయటకు వస్తుంది. అన్ని రంగాల్లోని ఈ కాస్టింగ్ కౌచ్ తరహా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా ఆడవాళ్ళలో మగవాళ్ళలో మార్పు రావాలి. ఆడవాళ్ళు చాలా పద్ధతిగా ఉండడానికి ప్రయత్నం కొంచెం చేయాలి, మరీ లేకపోయినా కొంతైనా ప్రయత్నం చేయాలి. మగవాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకోగలిగినప్పుడు, వాళ్ళ కొంచెం మానసికంగా కొంచెం స్ట్రాంగ్ అయినప్పుడు ఇలాంటివి ఏవి జరగవు. వాళ్ళు ఇప్పుడు చాలా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే వెంటనే బయటకు వచ్చేసి ఏదైనా ఎవరెక్కడ కెమెరాలు పెడుతున్నారో, వాచ్లో ఉందో, బటన్లో ఉందో, ఇంకెక్కడుందో అనే టెన్షన్తో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ అమ్మాయిలు కూడా రికార్డులు చేసి పెట్టుకుంటున్నారు. కాబట్టి ఎవరు ఇంత ముందులాగా ఎవరు సాహసించట్లేదు. కాబట్టి అక్కడ ఏదో జరిగింది అక్కడ చాలా బాధాకరం. ఇక్కడైతే మన ఇండస్ట్రీకి అలాంటి దౌర్భాగ్యం పట్టలేదు. ఉందండి, మరి అది లేకుండా ఇంకా ఇబ్బంది. ఇప్పుడు మ్యూచువల్ కన్సర్న్ ఎక్కువైపోయింది. మ్యూచువల్ కన్సర్న్ వీళ్ళు కలిసి ఓకే అనుకొని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అలాంటి అవసరాలు లేవు. ఒకప్పుడు అంటే ఏదో ప్రయత్నాలు చేసేవారు, వీళ్ళు కూడా అవసరానికి లొంగేవారు. ఇప్పుడు అలాంటి అవసరం రాకుండా వీళ్ళు అంతే వాళ్ళు అంతే అయిపోయింది. కాబట్టి నేను దాని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇది జరుగుతూనే ఉన్నాయి, జరగకుండా ఉండాలని మాత్రం కోరుతాను నేను అంతే. అంటే సమంత గారు కూడా టాలీవుడ్లో ఇలాంటి కమిషన్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అడిగారు. ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది, నేను కూడా సమర్థిస్తాను. ఉంది కూడా, ఆల్రెడీ మా అసోసియేషన్లో ఉంది, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్లో ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, దానికి పేర్లు ఏవి ఉన్నాయి. మాకు ఖచ్చితంగా అవుతుంది, ఉండాలని కోరుకుంటున్నాను నేను. అంటే జత్వాని అని చెప్పి ఒక బాలీవుడ్ నటి మీద కూడా మన వైసీపీ లీడర్స్ పేర్లు చెప్పకూడదు, వాళ్ళు అది విన్నాను నేను కూడా. చాలా దారుణం, అది చాలా దారుణం. అలాంటి వాళ్ళందరినీ కూడా ఎవరైనా లీడర్ అయినా సరే వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టాల్సిందే. అదైతే తప్పు. ఆ అమ్మాయి చాలా గట్టిగా ఇప్పటికైనా వచ్చి ధైర్యంగా చెప్పినందుకు అమ్మాయిని అభినందిస్తాను. అమ్మాయికి న్యాయం జరగాలి. ఇదైతే నేను చాలా బెదిరింపులు కూడా చేస్తున్నారు. అదేనండి, మృగంలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి తప్పు. అధికారం చేతిలో ఉంది, అది తప్పు. అది మృగ ప్రవర్తన, అది మృగవర్తన అంటారు. అంతే, మృగాలు ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.